అంతఃపురం విడిచి పానశాల చేరాడు. అక్కడ ఆటలాడి పాటలు పాడి నాట్యం చేసి తెగ తాగి అలసిన నారీజనం కొందరు మద్దెళ్ల మీద, మరికొందరు పీటల మీద, మరెందరో తివాచీల మీద పడి నిద్రిస్తున్నారు. తాగుతూ మత్తులో బోర్లగిల పడవయించిన కుండలు, కమండలాలు, వాటికి ఎడంగా వండిన దుంపలు, పండిన పళ్ళు, పూలమాలలు, మధురమైన మద్యపు వాసనతో మంచి గంధపు వాసనలు మేళవించి ఆ భవనమంతా వ్యాపిస్తున్నాయి. అయినా సీతాదేవి కనిపించలేదన్న విచారంతో మళ్లీ వెనుతిరిగాడు హనుమంతుడు. ఆ పానశాలకి మరొక వైపు స్త్రీలు ఒకరి చీరలొకరు చుట్టబెట్టుకున్నవారు, వస్త్రాలే లేనివారు ఒకరినొకరు దగ్గరగా కౌగిలించుకుని నిద్రిస్తున్నారు. అందరూ పద్మల తల్లా ఉన్నారు. అందరినీ చూశాడు. కాని జానకీదేవి వారిలో ఉండదు అనుకున్నాడు. కాని ఆ దశలో ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది. పరస్త్రీని చూడడమే పాపం, కాగా ఈ స్థితిలో చూడడం మరెంత పాపం కదా. ఇంద్రియాలన్నింటిలో ప్రధానమైనది మనస్సు. నా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంది కనుక పాపభీతి లేదు. అయితే సీతాదేవిని ఈ స్త్రీజన మధ్యంలో కాక ఇంకెక్కడ వెతకాలి? దేవగంధర్వ నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సీతాదేవి జాడలేదు. స్త్రీని వెతకడానికి అడవిలో లేడిగుంపు మధ్యకు వెళ్లగలమా? ఏం చేయాలి అని విచారిస్తూ పానశాల విడిచి యువతలకు వచ్చాడు. ప్రాణత్యాగం చేసుకుని ఉంటుందా? ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించి ఉంటుందా? ఇప్పుడు సీతమ్మను చూడకుండా సుగ్రీవుని దగ్గరికి వెళ్లడం ఎలా? ఆ కపిరాజు దండనీతి విషయంలో చాలా తీక్షణ దృష్టి కలవాడు కదా. సీత కనపడలేదు అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూసి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని అయోధ్యలో భరత శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు. కృతజ్ఞతకు మారుపేరైన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా? ఆయనతో పాటు ఆయన భార్య రుమ, తార, అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగిస్తారు. ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బద్దలు కొట్టుకుంటారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకు వంశం, ఇటు సర్వ వానర జాతి నాశనం తథ్యం. ఇంత పాపం నాదేనా? కాని సీతమ్మను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి? నన్ను నమ్ముకున్నవారు ఏమవ్వాలి? పోనీ ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో ఇక్కడే శేషజీవితం గడుపుతాను. కష్టమో నష్టమో అడుగు ముందుకు వెయ్యాలి కదా అనుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇదేంటి, ఇంతవరకు ఈ వనం కనపడలేదు, నేను చూడలేదే అనుకుంటూ అశోకవనం వైపు సాగాడు హనుమంతుడు.